కాంగ్రెస్ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశానికి కారణమేంటి? అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు ఏం చెప్పుకోనున్నారు? ఎమ్మెల్యేల్ని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం ఏం చేయనుంది? మీటింగ్ ఎజెండా చెప్తున్నా అసలు ఎజెండా ఏంటి? ఈ మీటింగ్తో ఎమ్మెల్యేల సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయా? తెలంగాణలో అధికార పార్టీలో బుజ్జగింపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల వర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ గణాంకాలు శరవేగంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హస్తం పెద్దలు అలర్ట్ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి MCRHRDలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం నిర్వహించి ఆ తర్వాత అందరితో కలిసి మీటింగ్ నిర్వహించాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చిస్తున్నారు. గత వారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమని మంత్రులు పట్టించుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ జరిగిన విషయం బయటకు తెలియటం, పలువురు ఎమ్మెల్యేలు బయటకొచ్చి మీటింగ్ జరగలేదని వాదిస్తున్న మీటింగ్ కు పిలిచిన అనిరుద్ రెడ్డి ఆ రోజు జరిగిన మీటింగ్ ఎజెండాను బహిర్గతం చేయడంతో హస్తం పార్టీలో అలజడి మొదలైంది. అనిరుద్ రెడ్డి పరోక్షంగా మంత్రి పొంగులేటిపై అసహనం వ్యక్తం చేయడంతో ఈ సమస్యను పరిష్కరించాలని హస్తం పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇలాంటి మీటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఎదురు చూస్తున్నారు. తమ ఆవేదన చెప్పుకోవడానికి సరైన వేదిక దొరకడం లేదని భావించిన ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, తమను ఇబ్బంది పెడుతున్న మంత్రులు, ఇతర నేతలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత కోసమే ఈ సమావేశమని బయటకు చెప్తున్నా మీటింగ్ రహస్య ఎజెండా మాత్రం ఎమ్మెల్యేల అసహనాన్ని పరిష్కరించేందుకే అంటూ వినిపిస్తోంది. ఇక ఈ మీటింగ్ తర్వాత అయినా ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో చూడాలి.